స్థాపించిన అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది విద్యార్థులను ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దిన బ్రైట్ అకాడమీ. దేశంలోనే మొట్టమొదటిసారిగా విద్యుత్ శాఖలో లైన్ ఉమెన్ గా చరిత్ర సృష్టించిన బ్రైట్ అకాడమీ విద్యార్థిని. మేము ఆఫర్ చేస్తున్న కోర్సులు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ మరియు జూనియర్ లైన్ మ్యాన్. మా ప్రత్యేకతలు: అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యా బోధన, ప్రతిరోజు చాప్టర్ వైజ్ పరీక్షలు నిర్వహణ, వీక్లీ గ్రాండ్ టెస్ట్ మరియు పేపర్స్ విశ్లేషణ, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. సక్సెస్ కావాలనుకునే ప్రతి విద్యార్థికి బ్రైట్ ఒక సువర్ణ అవకాశం. అందరికీ నమస్కారం. సో నేను ఇప్పుడు చెప్పబోయేది జేఎల్ఎం వెయిటేజ్. చాలామంది జేఎల్ఎం అభ్యర్థులకు ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయో ఒక అవగాహన లేదు. సబ్జెక్ట్ని ఎలా చదవాలి, ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు ఇస్తున్నారు, ఇస్తే ఏ టాపిక్ని కవర్ చేయాలి, చేస్తే ఎన్ని మార్కులు వస్తాయి, వస్తే దానికి తగ్గట్టు షార్ట్ కట్స్ బుక్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి ఇన్స్టిట్యూట్ని ఎంచుకోవాలి, ఎంచుకుంటే దాని ద్వారా రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయనేది మన ముఖ్య ఇంపార్టెంట్ పాయింట్. నా పేరు హరి, నేను బ్రైట్ అకాడమీ డైరెక్టర్ని. సో జేఎల్ఎం యొక్క స్టూడెంట్స్ యొక్క కొన్ని విన్నపాలు వినేసి నేను ఇన్స్టిట్యూట్లో ఒక వీడియో చేయడం జరిగింది. దీని ద్వారా మీ సందేహాలకు అన్ని సమాధానాలు దొరుకుతాయని ఆశిస్తున్నాను. గతంలో మన టీఎస్ ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్ 3 ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఈ 3 ఎగ్జామ్ నుంచి సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్కులు ఇచ్చారు ఒక ఎనాలిసిస్ చేస్తున్నామండి. ఇది ఏ ఇన్స్టిట్యూట్లో లేదు, ఇలా ఇవ్వరు కూడా. దీన్ని తెలిస్తే మనం ఏ సబ్జెక్ట్ని ఎక్కువ ఫోకస్ చేయాలి, చేస్తే మనకి ఏ విధంగా లాభం వస్తుంది అనేది చూద్దాం. సో ఒక ఆస్పిరెంట్ అనేది ఆలోచించాల్సింది ఎంతమంది అప్లై చేశారన్న దాని గురించి కాదు, మనం ఈ 10 సబ్జెక్ట్ని కవర్ చేసామా లేదా అని ఆలోచించాలి. మొత్తం 80 మార్కులకు అయితే మొత్తం 80 మార్కుల్లో 15 మార్కులు జిఎస్ ఉంటుందండి, 65 మార్కులు మీ టెక్నికలే ఉంటుంది. ఓన్లీ 65 మార్కులు మీకు జాబ్ కావాలి అంటే ఈ 65 మార్కుల మీద మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది. అందుకనే యాజ్ ఏ ఆస్పిరెంట్గా మీరు ఆలోచించాల్సింది డిస్ట్రిక్ట్ వైజ్లో టోటల్ నెంబర్ గురించి కాదు. సో మీరు ఈ సబ్జెక్ట్ని కవర్ చేశారా దాని గురించి ఆలోచిస్తే, కవర్ చేస్తే రిజల్ట్ మీదేనండి. కవర్ చేయకుండా మనుషుల గురించి ఆలోచిస్తే రిజల్ట్ రాదు. సో అందుకనే మనకు ఈ 10 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 10 సబ్జెక్టులు గతంలో ఎలా అడిగారు క్వశ్చన్, ఏ టాపిక్ని కవర్ చేశారనేది మన ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, విద్యుత్ యొక్క ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో ఎస్పీడీసీఎల్లో 4 మార్కులు వచ్చాయి లాస్ట్ ఇయర్. ఎక్కడెక్కడ కవర్ చేశారు అంటే ప్యారలల్ రెసిస్టెన్స్ దగ్గర కవర్ చేశారు. ఒకటి కండక్టెన్స్ని కనుక్కోమంటారు. సో మనం ఇక్కడ చూడాల్సిన టాపిక్స్ ఏంటంటే రెసిస్టెన్స్ యొక్క ప్యారలల్ కాంబినేషన్, ఇండక్టర్ యొక్క ప్యారలల్ కాంబినేషన్, కెపాసిటర్ యొక్క ప్యారలల్ సిరీస్ అండ్ ప్యారలల్, ఈ 2 చూడాలండి. సో ఇక్కడ కవర్ చేస్తున్నారు. దీని నుంచి కేసీఎల్ కేవీఎల్ నుంచి 1 మార్క్ కంపల్సరీ వస్తుంది, ఓమ్స్ లా నుంచి 1 మార్క్ వస్తుంది, స్టార్ డెల్టా కనెక్షన్ నుంచి 1. సో ఇవి మనం కవర్ చేయాల్సిన టాపిక్ కంపల్సరీ. ఒకటి ఎర్తింగ్ గురించి అడుగుతున్నారు. ఎర్తింగ్ ప్రిన్సిపల్ని కూడా కవర్ చేయాల్సి వస్తుంది. సో మనకు 2019లో జరిగిన టీఎస్పీ, ఎన్పీడీసీఎల్ ఆర్ ఎస్పీడీసీఎల్ ఆర్ ట్రాన్స్కో ఏదైనా ఎగ్జామ్లో మనకు ఎస్పీడీసీఎల్లో ఎన్ని మార్కులు వచ్చాయంటే ఈ విద్యుత్ ఫండమెంటల్ నుంచి 4 వచ్చాయి, ట్రాన్స్కోలో 8 ఇచ్చారు, ఎన్పీడీసీఎల్లో 6 మార్కులు ఇచ్చారండి. అంటే ఆన్ అండ్ యావరేజ్గా ఎటు పోయినా ఒక 5-6 మార్కులు అయితే ఈ సబ్జెక్ట్ నుంచి పోవట్లేదు. మనకు ఎటు చూసినా ఒక 6 మార్కులు అయితే వస్తున్నాయి. ఈ ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఏంటి? రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ ఎనర్జీని స్టోర్ చేస్తుందా, చేస్తే వాటి ఫార్ములాస్, సిరీస్ ప్యారలల్ కలిపితే ఏంటి, స్టార్ డెల్టా కనెక్షన్, కేసీఎల్ కేవీఎల్, ఓమ్స్ లా, ఎర్తింగ్ యొక్క ప్రిన్సిపల్, ఇవి మీరు చదవాల్సిన టాపిక్. ఇవి చదివిన ఒక 4-5 క్వశ్చన్లు మీకు కంపల్సరీ పడతాయండి. దానికి తర్వాత ఘట్టాలు, బ్యాటరీస్ అనేది ప్రతి ఇయర్ ఒక వెయిటేజ్ని ఫాలో అవుతున్నారు. దీంట్లో 6 అని డిసైడ్ అయిపోయారు. మీకు కరెక్ట్గా ఒక 2 రోజులు చదివితే బ్యాటరీ నుంచి అన్ని క్వశ్చన్స్ వస్తాయండి.
ఇక్కడ అడిగే బ్యాటరీస్ నుంచి క్వశ్చన్స్ ఏంటంటే ప్రైమరీ బ్యాటరీస్, సెకండరీ బ్యాటరీస్, ప్రాథమిక ఘట్టాలంటే ఏంటి, సెకండరీ ఘట్టాలంటే ఏంటి. సో ఇక్కడ క్లాసిఫికేషన్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు. ప్రైమరీ బ్యాటరీస్ అంటే ఏంటి, సెకండరీ బ్యాటరీ. ప్రైమరీ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది అండ్ సెకండరీ బ్యాటరీస్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. వీటి యొక్క బ్యాటరీస్లో యానోడ్ ఏంటి, క్యాథోడ్ ఏంటి, క్యాథోడ్ దగ్గర ఏం ఫామ్ అవుతుంది, యానోడ్ దగ్గర ఏం ఫామ్ అవుతుంది, బ్యాటరీని మీరు ఎలా ఛార్జ్ చేస్తున్నారు, ఛార్జింగ్ మెథడ్స్ ఆఫ్ బ్యాటరీ, వీటి మీద మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఏంటి, బ్యాటరీలో రకాలేంటి, బ్యాటరీ అంటే ఏంటి, బ్యాటరీలో రకాలేంటి, ప్రాథమిక బ్యాటరీలు, సెకండరీ బ్యాటరీస్. మనం లెడ్ యాసిడ్ బ్యాటరీస్ నుంచి ప్రతి ఇయర్ కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అప్లికేషన్ ఆఫ్ ఆల్కలైన్ మెటల్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రైమరీ బ్యాటరీస్ నుంచి ఒకటి, సెకండరీ బ్యాటరీస్ నుంచి ఒకటి అడిగితే ఎప్పుడు దీని నుంచి ప్రాబ్లమ్స్ టచ్ చేయలేదు మీకు యాంపియర్ అవర్ ఎఫిషియన్సీ అండ్ వాట్ అవర్ ఎఫిషియన్సీ మీద అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ ఒక మోడల్ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు బ్యాటరీస్ని ఎలా ఛార్జ్ చేస్తున్నారు, బ్యాటరీలో వచ్చే లోపాలు ఏంటి అనేది కూడా చూసుకోవాలి. కొన్ని క్వశ్చన్లో బ్యాటరీని మీరు ఛార్జ్ చేసేటప్పుడు ట్రికిల్ ఛార్జింగ్ అని ఉంటుంది. బ్యాటరీని స్లో కరెంట్తో ఛార్జ్ చేస్తే దాని ట్రికిల్, బ్యాటరీలో వంగిపోతే దాన్ని బఫరింగ్ అంటారు. బ్యాటరీ పైన తెల్లని పూత ఫామ్ అయితే దాన్ని సల్ఫేషన్ అంటారు. బ్యాటరీ నుంచి పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి ఒక చిన్న పీస్ పడితే దాన్ని సెగ్మెంటేషన్ అంటారు. ఇలా కొన్ని ఉన్నాయి, వాటిని చూడాల్సి వస్తుంది. దీని నుంచి కంపల్సరీ ఒకటి అంటే బ్యాటరీ యొక్క లోపాల గురించి ఒక క్వశ్చన్ వస్తుందండి. అంటే ప్రైమరీ బ్యాటరీస్, సెకండరీ బ్యాటరీస్లో ఎస్పెషల్లీ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. వాటి యొక్క అప్లికేషన్, ఆల్కలైన్ బ్యాటరీస్ యొక్క అప్లికేషన్. ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయంటే మీ వాచ్లో వాడేదేంటి, మీ సెల్ ఫోన్లో వాడేదేంటి, అంటే ఈ బ్యాటరీ యొక్క అప్లికేషన్ నేర్చుకుంటే సో అప్లికేషన్ నుంచి 2 పడుతున్నాయి, కన్స్ట్రక్షన్ నుంచి 2 పడుతున్నాయి, ఎవరో సైంటిస్టు పేరు మీద ఒక క్వశ్చన్ పడుతుంది. అంటే దాదాపు 6 మార్కులు కవర్ అవుతుంది. ఓకేనా, అది ఈ బ్యాటరీ నుంచి. తర్వాత అయస్కాంత తత్వం, మ్యాగ్నెటిజం. ఈ అయస్కాంత తత్వంలో కూడా కొన్ని లాస్ ఉన్నాయి, ప్రిన్సిపల్. సో ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది మ్యాగ్నెటిజంలో. చూడండి, మన బ్యాటరీలో ఎటు చూసినా, ఏ ఇయర్లో చూసినా, ట్రాన్స్కోలో చూసినా, ఎస్పీడీసీలో చూసినా, ఎన్పీడీసీలో చూసినా కాన్స్టెంట్ వెయిటేజ్ని ఫాలో అవుతున్నారు. ఎప్పుడూ 6 తగ్గలేదు. సో అది. తర్వాత మ్యాగ్నెటిజంలో ఫస్ట్ మ్యాగ్నెట్లో మనకు మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని ఎలా క్లాసిఫై చేశారు. మ్యాగ్నెటిజంలో చూడండి, ఎస్పీడీసీలో 7 మార్కులు ఇచ్చారు, ట్రాన్స్కోలో 5 మార్కులు ఇచ్చారు, అండ్ ఎన్పీడీసీలో 7 మార్కులు ఇచ్చారు. ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే మ్యాగ్నెటిజంకి వచ్చేసరికి మ్యాగ్నెటిక్ మెటీరియల్ క్లాసిఫికేషన్. సో మ్యాగ్నెటిక్ మెటీరియల్ని ఎలా క్లాసిఫై చేశారు, వాళ్ళకి ఎగ్జాంపుల్ ఏంటి చూడాలి. మీరు మ్యాగ్నెటిక్ మెటీరియల్లో డయా, పారా, ఫెర్రో. సో డయా అయస్కాంత పదార్థాలు, పారా అయస్కాంత పదార్థాలు, ఫెర్రో అయస్కాంత పదార్థాలు అంటే ఏంటి, వాటికి ఎగ్జాంపుల్ ఏంటి, వాటికి పెర్మియబిలిటీ ఎంత ఉంటుంది అండ్ ససెప్టబిలిటీ నెగిటివ్నా పాజిటివ్నా ఏందనేది అడుగుతారు. అంటే మీరు ఈ 3 నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డయా, పారా, ఫెర్రో అయస్కాంత పదార్థాలు. ఇంకో పాయింట్ ఇక్కడ, ఫెర్రో అయస్కాంత పదార్థాలు పారా అయస్కాంత పదార్థాలుగా ఎక్కడ మారుతాయంటే క్యూరీ టెంపరేచర్ దగ్గర, క్యూరీ ఉష్ణోగ్రత దగ్గర ఫెర్రో అయస్కాంత పదార్థాలు అనేది పారా అయస్కాంత పదార్థాలుగా మారుతాయి. అంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్ నుంచి ఒకటి, యూనిట్స్ నుంచి అడుగుతాడు. ఎంఎంకి యూనిట్ ఏంటి, ఫ్లక్స్ డెన్సిటీకి యూనిట్స్ ఏంటి, తర్వాత పెర్మియబిలిటీకి యూనిట్స్ ఏంటి, కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్. ఇంకో విధంగా కొత్తగా అడిగితే ఎలక్ట్రికల్లో రెసిస్టెన్స్ అయితే మ్యాగ్నెటిజంలో ఏమంటారు, మ్యాగ్నెటిజంలో ఎంఎంఎఫ్ అంటే ఎలక్ట్రికల్లో ఏమంటారు అంటే ఈక్వివాలెంట్. సో దీంట్లో దీని పేరు ఉంటే దాని ప్లేస్లో మ్యాగ్నెటిజంలో ఏం చేస్తుంది, ఆ కంపారిజన్ కూడా చూసుకోవాలి. తర్వాత లాస్ ఆఫ్ మ్యాగ్నెటిజంలో రైట్ హ్యాండ్
రూల్ ఉంది, కార్క్ స్క్రూ రూల్ ఉంది, ఫారడేస్ లా ఉంది, లెన్స్ లా. ఇవి చూడాలండి. వీటి నుంచి కంపల్సరీ 1 or 2 మార్క్స్ వస్తుంది. అంటే మనకు మ్యాగ్నెటిజంలో ఎటు పోయినా 5 మార్కులు తగ్గే పరిస్థితే లేదు. అంటే 5 మార్కులు వస్తున్నాయి. ఈజీ టాపిక్, ఈజీగా స్కోర్ చేయొచ్చు. మన దగ్గర ఉన్న మెటీరియల్తో నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మోర్ దాన్ 100 క్వశ్చన్స్లో కంపల్సరీ క్వశ్చన్స్ అన్ని కవర్ అవుతాయి. 1 or 2 క్వశ్చన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఏరియా. సో ఒకటి కానీ ఒక క్వశ్చన్ కానీ అవుట్ సైడ్ నుంచి పడవచ్చు. కానీ మీ ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ అన్ని క్లాసులు విన్న తర్వాత మీరు చేసిన ప్రాక్టీస్ పేపర్స్ మీద అవగాహనతో ఆ ఒక్క క్వశ్చన్ని కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. అంటే ఇక్కడ 1 మార్కు కూడా లాస్ అవ్వడానికి ఛాన్స్ అయితే లేదు. బ్యాటరీస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి మీకు 1 మార్క్ కూడా ఛాన్స్ అవ్వడానికి లేదు, లాస్ అవ్వడానికి. తర్వాత ఏసీ ఫండమెంటల్స్ అండి. ఈ ఏసీ ఫండమెంటల్స్ కూడా ఎటు పోయినా చూడండి. ఎస్పీడిషన్లో 9 మార్కులు ఇచ్చారు, ట్రాన్స్కోలో 7 మార్కులు ఇచ్చారు, ఎన్పీడిషన్లో 7 మార్కులు ఇచ్చారు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇది. అంటే ఫస్ట్ డెఫినేషన్స్ అండి. డెఫినేషన్ నుంచి అడుగుతున్నారు. ఇక్కడ అడిగే దాంట్లో చూస్తే టైం పీరియడ్ గురించి, ఫ్రీక్వెన్సీ గురించి. సో టైం పీరియడ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, మ్యాక్సిమం వాల్యూ అంటే ఏంటి, మినిమం అంటే దీని నుంచి డెఫినేషన్ నుంచి ఒకటి అడుగుతున్నారు. ప్రాబ్లమాటిక్లో అయితే కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇక్కడ ప్రాబ్లమాటిక్లో ఫ్రీక్వెన్సీని కనుక్కోమంటున్నారు, లేకపోతే యావరేజ్ వాల్యూ కనుక్కోమంటున్నారు, యావరేజ్ వాల్యూ లేకపోతే పీక్ వాల్యూ కనుక్కోమంటున్నారు. ఇలా అంటే యావరేజ్ వాల్యూ కానీ, పీక్ వాల్యూ కానీ, మ్యాక్సిమం వాల్యూ మీద క్వశ్చన్లు అడుగుతున్నాడు ఇక్కడ. తర్వాత పవర్ ఫ్యాక్టర్ మీద ఏదో ఒక రూపంలో మనకు పవర్ ఫ్యాక్టర్ని కనుక్కోవడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. సో కొసైన్ యాంగిల్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్, తర్వాత రెసిస్టెన్స్ ఇచ్చి ఇంపెడెన్స్ ఇచ్చినా కనుక్కోవచ్చు, తర్వాత అపారెంట్ పవర్ ఇచ్చి, తర్వాత ట్రూ పవర్ ఇచ్చి అపారెంట్ పవర్ ఇచ్చిన కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి ఏసీలో మీకు సో కొసైన్ యాంగిల్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్, వోల్టేజ్కి కరెంట్కి మధ్య కొసైన్ యాంగిల్ని మనం పవర్ ఫ్యాక్టర్గా, కొసైన్ యాంగిల్ని పవర్ ఫ్యాక్టర్గా చెప్పచ్చు. ఇదొకటి పవర్ ఫ్యాక్టర్. ఇంకోటి పవర్ ఫ్యాక్టర్ని ఎలా కనుక్కుంటామంటే R/Z, రెసిస్టెన్స్ ఇచ్చి ఇంపెడెన్స్ ఇచ్చిన పవర్ ఫ్యాక్టర్ని కనుక్కోవచ్చు. తర్వాత పవర్ ఫ్యాక్టర్ని ఎలా కనుక్కుంటామంటే సో ట్రూ పవర్ బై అపారెంట్ పవర్, ఈ మూడిట్లో నుంచి కంపల్సరీ ఏదో, లాస్ట్ ఇయర్ అయితే ఇది ఇచ్చారు, క్వశ్చన్ తప్పుగా మిస్టేక్ అయింది. సో ఏదో ఒక రూపంలో అయితే దీని నుంచి క్వశ్చన్ పడుతూనే ఉంది ఎవ్రీ ఇయర్. ఏ పేపర్ తయారు చేసినా సో దాంట్లో పవర్ ఫ్యాక్టర్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ పడుతుంది. తర్వాత మనం ఫోకస్ చేయాల్సింది మ్యాక్సిమం, ససెప్టబిలిటీకి యూనిట్స్ ఏంటి, సో తర్వాత అడ్మిటెన్స్కి యూనిట్స్ ఏంటి, సో అవి చూసుకోవాలి. తర్వాత 3 ఫేజ్లో వెళ్తే 3 ఫేజ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో, 3 ఫేజ్ సర్క్యూట్లో వెళ్తే మనకు 3 ఫేజ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, స్టార్ డెల్టా కనెక్షన్ కంపల్సరీ క్వశ్చన్. సో చూడండి ఇక్కడ ఏసీ సర్క్యూట్లో స్టార్ డెల్టా, స్టార్లో డెల్టాలో ఇది ఒకటండి. స్టార్లో ఏమవుతుంది, సో లైన్ కరెంట్ అనేది ఫేజ్ కరెంట్కి సమానం, అండ్ ఫేజ్ వోల్టేజ్ ఈక్వల్స్ టు లైన్ వోల్టేజ్ బై √3. డెల్టాలో ఏమవుతుందంటే లైన్ వోల్టేజ్ ఈక్వల్స్ టు ఫేజ్ వోల్టేజ్, లైన్ వోల్టేజ్ అంటే ఫేజ్ వోల్టేజ్ ఈక్వల్స్ టు, తర్వాత ఇక్కడ ఫేజ్ కరెంట్ ఈక్వల్స్ టు లైన్ కరెంట్ బై √3, లైన్ కరెంట్ బై √3. ఈ 2 ఫార్ములాస్, 4 ఫార్ములా నేర్చుకుంటే దీంట్లో ఏ క్వశ్చన్స్ వచ్చినా మనం చేయొచ్చు. ఇంకా ఇక్కడ అడిగే క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే మీకు చూడండి, 3 ఫేజ్ సిస్టమ్ కదా, 2 ఫేజెస్ల మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఒక పాజిటివ్ ఫేజ్కి ఒక నెగిటివ్ ఫేజ్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, ఒక లైన్కి ఫేజ్కి ఎంత యాంగిల్ ఉంటుంది. అంటే ఇక్కడ అడిగే క్వశ్చన్ 3 ఫేజ్ సిస్టమ్ అయితే, సో 3 ఫేజ్ సిస్టమ్ అయితే చూడండి, 3 ఫేజ్ సిస్టమ్ అయితే సో RYB ఫేజ్ సీక్వెన్స్, 2 లైన్లు కదా, 2 ఫేజెస్ మధ్య యాంగిల్ ఎంత, తర్వాత సో ఒక పాజిటివ్ ఫేజ్కి ఒక నెగిటివ్ ఫేజ్కి యాంగిల్ ఎంత, తర్వాత ఒక లైన్కి మరియు ఫేజ్కి యాంగిల్ ఎంత. చూడండి ఇక్కడ 2 ఫేజెస్ల మధ్య కోణం 120 డిగ్రీలు, ఒక పాజిటివ్ ఫేజ్ ఒక నెగిటివ్ ఫేజ్, ఇది నెగిటివ్ ఫేజ్ అంటే దీనికి మిర్రర్ ఇమేజ్ అండి. సో ఒక నెగిటివ్ ఫేజ్ ఒక పాజిటివ్ ఫేజ్కి యాంగిల్ ఎంత అంటే 60 డిగ్రీలు అండి, 60 కోణం చేస్తుంది.
తర్వాత లైన్కి ఫేజ్కి కోణం ఎంత అంటే 30 డిగ్రీలు. ఇలా మిమ్మల్ని అడిగితే ఈ క్వశ్చన్ అడుగుతారు, లేకపోతే ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ లేకపోతే వాడు ఇస్తాడు 3 ఫేజ్ అన్నాడు, లైన్ వోల్టేజ్ అనేది 400 అయితే ఫేజ్ వోల్టేజ్ ఏమవుతుంది స్టార్లో, లేకపోతే కరెంట్ గురించి అడుగుతాడు. మీరు ఈజీగా ప్రాబ్లమాటిక్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు అడిగే టాపిక్ వాట్ మీటర్. వాట్ మీటర్ని పవర్ రీడింగ్ పర్పస్లో పవర్ని మెజర్ చేయడంలో యూజ్ చేస్తారు. అక్కడ ఏ వాట్ మీటర్ దేన్ని యూజ్ చేస్తున్నారు, 2 వాట్ మీటర్ మెథడ్ దేనికి, 3 వాట్ మీటర్ మెథడ్ ఏంటి అనే దానికోసం మనం వాట్ మీటర్స్ యూజ్ చేస్తున్నారు. మీకు నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ కావాలంటే గో అండ్ అప్రోచ్ ది బ్రైట్ అకాడమీ. సో మీకు ప్రతిదీ సొల్యూషన్లో అర్థమయ్యే తీరులో ప్రతిదీ షార్ట్ కట్స్లో అన్నీ ఉంటాయండి. సో ఇది సర్క్యూట్స్ నుంచి. సర్క్యూట్లో ఏమేమి కాన్సన్ట్రేట్ చేయాలి, బేసిక్ డెఫినేషన్, యావరేజ్ వాల్యూ, పీక్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూస్, ఫార్మ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్. తర్వాత దేని గురించి అండి, రెజొనెన్స్ గురించి కూడా చదవాలి. సో రెజొనెన్స్ దాని యొక్క పారలల్ రెజొనెన్స్ దగ్గర ఎలా ఉంటుంది కరెంట్, అండ్ సిరీస్ రెజొనెన్స్ దగ్గర ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. 3 ఫేజ్కి వచ్చేసరికి స్టార్ డెల్టా చూసుకోవాలి, వాట్ మీటర్ చూసుకోవాలి. కంపల్సరీ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా. దీని నుంచి ఎక్కడ చూడండి 7 నుంచి తగ్గే ప్రసక్తే లేదు. సో 7 మార్కులు ఎటు పోవు. వచ్చే ఏరియాస్ కూడా చెప్పాను, డెఫినేషన్ గురించి, యావరేజ్ వాల్యూ, పీక్ వాల్యూ, ఫామ్ వాల్యూ గురించి ఒకటి, తర్వాత పీక్ ఫ్యాక్టర్, ఫామ్ ఫ్యాక్టర్ నుంచి ఒకటి, ఆర్ఎంఎస్ వాల్యూని కనుక్కోమంటారు అదొకటి, తర్వాత 3 ఫేజ్ సర్క్యూట్ నుంచి స్టార్ నుంచి డెల్టాకి, తర్వాత వాట్ మీటర్ నుంచి ఒకటి. 7 క్వశ్చన్లు 7 ఏరియాలో తెలుస్తున్నాయి డైరెక్ట్. తర్వాత చూడండి ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్. సో మెజర్మెంట్ అంటే మీరు కరెంట్ని ఎలా మెజర్ చేస్తారు, పవర్ని ఎలా మెజర్ చేస్తారు, రెసిస్టెన్స్ని ఎలా మెజర్ చేస్తారు, ఎనర్జీని ఎలా మెజర్ చేస్తారు. సో ఇవి ఉంటాయి. దీని నుంచి డాంపింగ్ టెక్నిక్స్ గురించి అడుగుతున్నారు, పిఎంఎంసి గురించి అడుగుతున్నారు, ఎంఐ గురించి అడుగుతున్నారు. కొన్ని ఇక్కడ మెజర్మెంట్లోనే కొన్ని బల్బ్స్ గురించి ఉన్నాయి, బల్బ్స్ గురించి కూడా ఉన్నాయి. ఇల్యూమినేషన్ అంటారు, ఇల్యూమినేషన్లో వాడేది కొన్ని ఇన్వర్స్ కేసులా వాటి గురించి ఉంటాయి, వాటిని ఫోకస్ చేయాలి. ఈ మెజర్మెంట్లో కూడా ఎక్కువ 6 మార్కులు తగ్గట్లేదు. ఇప్పుడు ఫస్ట్ మెజర్మెంట్ నుంచి ఒక 3 వస్తున్నాయి, ఇల్యూమినేషన్ నుంచి ఒకటి వస్తుంది, ఇల్యూమినేషన్ నుంచి 2, 3 నుంచి 3 మార్కులు వస్తున్నాయి. ఎలా అయినా ఇక్కడ ఎనర్జీ మీటర్ నుంచి ప్రతిసారి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, ఎనర్జీ మీటర్ నుంచి. తర్వాత మనం కనుక్కోవాల్సింది రెసిస్టర్ని ఏ విధంగా మెజర్ చేస్తున్నారు, పవర్ని ఏ విధంగా మెజర్ చేస్తున్నారు అనే ఒక టాపిక్. తర్వాత ఇల్యూమినేషన్లో డెఫినేషన్. తర్వాత ఇక్కడ చూడండి డీసీ మిషన్లో ఎస్పిడిషన్లో 8 మార్కులు, అండ్ ట్రాన్స్కోలో 5 మార్కులు, అండ్ ఎస్పిడిషన్లో 8 మార్కులు. డీసీ మిషన్స్ అంటే చూడండి మోటార్స్ అండ్ జనరేటర్ యొక్క ప్రిన్సిపల్, మోటార్ యొక్క ప్రిన్సిపల్. సో జనరేటర్ని దేంతో తయారు చేస్తున్నారు, సో టైప్స్ ఆఫ్ జనరేటర్స్ ఒకటి, మోటార్ యొక్క ప్రిన్సిపల్, టైప్స్ ఆఫ్ మోటార్స్ అండ్ దేర్ అప్లికేషన్. తర్వాత స్టార్టర్ గురించి చూడండి. సో ఇక్కడ కంపల్సరీ అడిగే క్వశ్చన్లో స్పీడ్ కంట్రోల్ ఆఫ్ మోటార్ ఒకటి, అప్లికేషన్ ఆఫ్ మోటార్ ఒకటి, మోటార్ యొక్క స్పీడ్ని ఎలా కంట్రోల్ చేస్తారు, అప్లికేషన్ ఆఫ్ మోటార్ అండ్ టెస్టింగ్ ఆఫ్ మోటార్ ఒకటి. ప్రిన్సిపల్ ఒకటి చూసుకోవాలి. జనరేటర్లో ఒకటి చేసరికి జనరేటర్ యొక్క అప్లికేషన్స్ ఇంపార్టెంట్. సో ఏ జనరేటర్ ఎక్కడ వాడుతున్నారు అనేది అప్లికేషన్ అండ్ ప్రిన్సిపల్ చూసుకోవాలి. జనరేటర్ యొక్క మోటార్ యొక్క కన్స్ట్రక్షన్, రోటార్ యొక్క కన్స్ట్రక్షన్, మోటార్కి జనరేటర్కి సేమ్. సో ఒక కమ్యూటేటర్ మారుతుంది, బ్రషెస్, కమ్యూటేటర్ ఏసీ నుంచి డీసీకి, డీసీ నుంచి ఏసీ కన్నా, మిగతా స్ట్రక్చర్ మొత్తం సేమ్. మోటార్కి చదివారంటే జనరేటర్కి చదివినట్టే కదా. సో అది చూసుకోండి ఒకటి. తర్వాత ఆర్మేచర్ రియాక్షన్ని ఎలా తగ్గిస్తారు అనే దాని గురించి అడుగుతారు, ఆర్మేచర్ రియాక్షన్. తర్వాత ఏసీ మిషన్స్ అంటే ఇక్కడ చూడాలి, ఏసీ మిషన్స్ అంటే ఇక్కడ ఏసీ మిషన్స్ అంటే ఏంటో చూడాలి. ఏసీ మిషన్స్ అంటే సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అండ్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ అండ్ ఆల్టర్నేటర్. సో ఇండక్షన్ మోటార్, 3 ఫేజ్ సింక్రోనస్ మోటార్, దీంట్లో జనరేటర్ అండ్ మోటార్. సో దీన్ని సింక్రోనస్ మోటార్స్ అంటారు. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అండ్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ అండ్ ఆల్టర్నేటర్.
వీటి గురించి ఎప్పుడు మనకు 7, సో ఎన్పిడిషియల్లో అయితే 7 మార్కులు అండ్ ఎస్పిడిషియల్లో కూడా 7 మార్కులు, కానీ ట్రాన్స్కోలో 9 మార్కులు అడిగారు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రోటార్ యొక్క కన్స్ట్రక్షన్ మీద అండ్ స్పీడ్ ఆఫ్ ది రోటార్. సో మనకి ఈ ఫార్ములా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, 120F/P. సో రోటార్ యొక్క కన్స్ట్రక్షన్, సో థర్మల్ పవర్ ప్లాంట్లో ఏ జనరేటర్ యూజ్ చేస్తారో, హైడ్రాలో ఏం యూజ్ చేస్తారో అనేది స్పీడ్ని బట్టే ఉంటుంది. సో రోటార్ యొక్క కన్స్ట్రక్షన్ మీద సింక్రోనస్ మోటార్ యొక్క అప్లికేషన్స్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడాల్సింది వి అండ్ ఇన్వర్టెడ్ కర్వ్, అప్లికేషన్ ఆఫ్ సింక్రోనస్ మోటార్ అండ్ స్టార్టింగ్ ఆఫ్ సింక్రోనస్ మోటార్. సింక్రోనస్ మోటార్ని మీరు ఎలా స్టార్ట్ చేస్తున్నారు అనేది. తర్వాత చూడండి ఇండక్షన్ మోటార్లో స్ప్లిట్ ఫేజ్ కెపాసిటర్ మోటార్. సో ఇండక్షన్ మోటార్ అనేది సెల్ఫ్ స్టార్టింగ్ కాదు. ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయడానికి మెథడ్స్ యూజ్ చేస్తున్నారు. సో దీనికి సో ఇండక్షన్ మోటార్ నుంచి అప్లికేషన్స్ వాడుతున్నారు. స్ప్లిట్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఎక్కడ వాడుతున్నారు, కెపాసిటర్ మోటార్ని ఎక్కడ వాడుతున్నారు, కెపాసిటర్ స్టార్ట్ ఎక్కడ వాడుతున్నారు వాటి. తర్వాత దీంట్లోనే యూనివర్సల్ మోటార్ నుంచి కూడా ప్రతిదీ అడుగుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే యూనివర్సల్ మోటార్ ఏసీ ఇచ్చినా డీసీ ఇచ్చినా రన్ అవుతుంది. మన వ్యాక్యూమ్ క్లీనర్స్లో వాడతారు, వాటికి గ్రైండర్స్లో వాడతారు, మిక్సీలో వాడతారు, తర్వాత కుట్టు మిషన్లో కుట్టు యంత్రాల్లో వాడతారు, సేవింగ్ మిషన్స్లో వాడతారు. సో వాటి యొక్క అప్లికేషన్స్ చాలా ఉన్నాయి మనకి. అండ్ తర్వాత 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ నుంచి కంపల్సరీ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఇండక్షన్ మోటార్ ఏ స్పీడ్తో రన్ అవుతుంది, ఇండక్షన్ మోటార్ యొక్క స్పీడ్తో రన్ అవుతుంది అంటే చూడండి ఇది రోటార్, ఇది స్టేటార్ తిరిగే స్పీడ్ అండి. ఎప్పుడు ఇండక్షన్ రోటార్ అనేది స్టేటార్ స్పీడ్ కంటే తక్కువ తిరుగుతుంది. సో NR = 1 - ns. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ స్లిప్ గురించి గుర్తుపెట్టుకోవాలి. స్లిప్ అంటే ఏంటంటే NS - NR/ns × 100 నుంచి అడుగుతారు. ఆ రోటార్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి అని కూడా అడుగుతున్నారు. ఈ మధ్యలో రోటార్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటంటే F డాష్ = S × S. ఎస్ అంటే స్లిప్ కనుక్కోవాలి, ఎఫ్ అంటే నీకు ఇచ్చిన ఫ్రీక్వెన్సీ మల్టిప్లై చేస్తే రోటార్ యొక్క ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఇండక్షన్ మోటార్ యొక్క అప్లికేషన్ కూడా చూసుకోవాలి అది. తర్వాత ట్రాన్స్ఫార్మర్లో ప్రతి ఇయర్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారంటే ఎక్కడ 7 తగ్గట్లేదు. మీకు ఫ్యూచర్లో తగ్గిన అటు ఇటు 1 మార్కు తగ్గచ్చు, లేకపోతే పెరిగితే 1 పెరగచ్చు. కానీ ట్రాన్స్ఫార్మర్ నుంచి 7 మార్కులు వస్తున్నాయి. ఒకటి ట్రాన్స్ఫార్మర్ యొక్క నిర్మాణం. సో ట్రాన్స్ఫార్మర్లో CTPTs గురించి అండ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అండ్ పవర్ ట్రాన్స్ఫార్మర్. తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ని ఏ విధంగా నిర్మిస్తున్నారు అనే దాని నుంచి కూడా అడుగుతున్నారు. సో ఇంకో క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతున్నారంటే 2 ట్రాన్స్ఫార్మర్ని ప్యారలల్ ఆపరేషన్ చేస్తే అవి ఎలా ఉండాలి. ఇవి 7 ఆ టాపిక్ని ఫోకస్ చేయాలి. కన్స్ట్రక్షన్ ఒకటి, తర్వాత టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి, CTPTs ఒకటి, పవర్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి, సో అండ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి. కన్స్ట్రక్షన్ చూడాలి, ప్రిన్సిపల్ చూడాలి, దాని నుంచి అడుగుతున్నారు. తర్వాత పవర్ జనరేషన్లో చూడండి. సో ఎస్పిడిషన్లో 6 ఇచ్చారు, ఎన్పిడిషన్లో 5 ఇచ్చారు, ట్రాన్స్కోలో 6 ఇచ్చారు. ఎటు పోయినా అట్లీస్ట్ 5 మార్క్స్ కోట్లేదు. అంటే ఇక్కడ ఎక్కడి నుంచి అడుగుతున్నారు అంటే జనరేషన్ స్టేషన్ గురించి అడుగుతున్నారు. ఏ విధంగా జనరేట్ చేస్తున్నారు, సో పవర్ని థర్మల్ పవర్ ప్లాంట్లో ఏ విధంగా జనరేట్ చేస్తున్నారు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఏ విధంగా జనరేట్ చేస్తున్నారు, హైడ్రల్ పవర్ ప్లాంట్లో ఏ విధంగా, దాని నుంచి ఒకటి. ట్రాన్స్మిషన్ ఆఫ్ లైన్స్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, డిస్ట్రిబ్యూషన్ గురించి ఒకటి అడుగుతున్నారు, సబ్ స్టేషన్ గురించి ఒకటి అడుగుతున్నారు. సో ఇది చూసుకోవాలి. అంటే జనరేషన్లో మేజర్గా మనం చూసుకోవాల్సింది థర్మల్ ఒకటి, న్యూక్లియర్ ఒకటి, హైడ్రల్ ఒకటి. సో అవి చూసుకోవాలి, వాటి ఎఫిషియన్సీ ఎంత అనేది చూసుకోవాలి. తర్వాత ట్రాన్స్మిషన్ లైన్లో లాంగ్ ట్రాన్స్మిషన్ అంటే ఏంటి, షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే ఏంటి, మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే ఏంటి, అక్కడ ఫామ్ అయ్యే ఎఫెక్ట్, స్కిన్ ఎఫెక్ట్, కరెంట్ ఎఫెక్ట్, ఇవి ఫామ్ అవుతాయి, వాటిని ఎలా తగ్గిస్తారు అనేది చూడాలి. తర్వాత కేబుల్స్ ఉంటాయి ట్రాన్స్మిషన్లో. సో కేబుల్స్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్స్టేషన్ గురించి, సబ్స్టేషన్లో కొన్ని చూడాలి, ఎందుకంటే రిలేస్ వాటి గురించి కూడా ఒక అవగాహన ఉండాలి సబ్స్టేషన్లో.
తర్వాత బేసిక్ ఎలక్ట్రానిక్స్. బేసిక్ ఎలక్ట్రానిక్స్ అంటే మీకు అడుగుతారు, అసలు ఎలక్ట్రానిక్స్లో సెమీ కండక్టర్ డివైజెస్ అంటే ఏంటి, ఎలా తయారవుతుంది, సో సిలికాన్ జర్మేనియం ఎందుకు వాడుతున్నారు, పీ టైపు ఎన్ టైపు ఎందుకు అంటున్నారు. సో బేసిక్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ తర్వాత జంక్షన్ డయోడ్స్ నుంచి ఒకటి వస్తుంది, ట్రాన్సిస్టర్ నుంచి ఒకటి వస్తుంది, అండ్ ఆసిలేటర్ నుంచి ఒకటి వస్తుంది, యాంప్లిఫైయర్ నుంచి. ఇక్కడ ఫెట్ మాస్ఫెట్ నుంచి ఒక క్వశ్చన్, అండ్ డయోడ్ నుంచి ఒక క్వశ్చన్, ఆసిలేటర్ నుంచి ఒక క్వశ్చన్. ఇలా బేసిక్ని కవర్ చేయాల్సి వస్తుంది, బేసిక్స్. తర్వాత రెక్టిఫైయర్స్ గురించి, రెక్టిఫైర్లో ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్ అంటే ఏంటి, హాఫ్ వేవ్ రెక్టిఫైర్స్ అంటే ఏంటి, వాటి గురించి కవర్ చేస్తున్నారు. ఇది మీకు 3 ఇయర్స్ అడిగిన ఎగ్జామ్లో ప్రతి సబ్జెక్ట్లో మీకు వచ్చిన 65 మార్కులు. సో ఇలా అడుగుతున్నారు. ఎప్పుడు కూడా పెద్ద వేరియేషన్ ఏం లేదు. మీకు 3 ఇయర్స్ మార్క్స్ కనబడుతున్నాయి. మహా చేంజ్ అయితే 1, 2 ఇటు 7 వచ్చే దగ్గర 8 వచ్చింది, 8 వచ్చే దగ్గర 7 వచ్చింది. అంటే ఈ అవగాహన అనేది ఉండాలి. ఎందుకంటే మీరు చూడాలి, కొంతమందికి ఒక్కొక్క సబ్జెక్ట్ హార్డ్ ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, కొంతమందికి పాస్ అయితే చాలు అనుకుంటారు, కొంతమంది గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్ చేసిన వాళ్ళకు ఆర్టీజీఎంస్కి మార్క్స్ యాడ్ అవుతున్నాయి. అందుకనే వాళ్ళు కొన్ని సబ్జెక్ట్ని ఫోకస్ చేస్తే సరిపోతుంది. అన్నీ వాళ్ళకున్న టైంలో కొన్ని సబ్జెక్ట్ని పర్టికులర్గా తీసుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఇది 65 మార్కుల యొక్క మొత్తం 10 సబ్జెక్టు. మిగతా 15 మార్కులు ఇప్పుడు తెలంగాణ గురించి, తర్వాత ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తర్వాత కరెంట్ అఫైర్స్ గురించి అడుగుతున్నారు. ఈ 15 మార్కుల్లో ఎలాగో 5-6 మార్కులు అందరికి వస్తాయండి. సో తెలంగాణ గురించి కాబట్టి 3-4 మార్కులు మీరు ఈజీగా చేస్తారు. మీకున్న అనుభవం ప్రకారం ఒక 2-3 మార్కులు ఈజీగా పెడతారు. 5 నుంచి 6 మార్కులు ఈజీగా పెడతారు. ఇంకా మీకు 8 క్వశ్చన్లో ఎలాగో మనకు రాలేయడం అలవాటు కాబట్టి అలా ఇలా అనేది వేస్తారు. సో అలా మెయిన్గా మీకు జాబ్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే టెక్నికల్ సబ్జెక్ట్. ఆస్పిరెంట్ ఆలోచించాల్సింది నెంబర్ ఆఫ్ పీపుల్స్ గురించి కాదు, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్ని నేను కవర్ చేశానా లేదా. కవర్ చేస్తే జాబ్ అనేది, కవర్ చేయకపోతే వేరే వాళ్ళది అయిపోతుంది. సో మన బ్రైట్లో మనం ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటంటే మార్నింగ్ 7 నుంచి రాత్రి 9 దాకా క్లాసులు మరియు పేపర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ స్టడీ అవర్స్. ఇంకోటి ఏంటంటే మెయిన్, సో బ్రైట్ యొక్క మోటో ఏంటంటే సో ఎగ్జామ్ కండక్ట్ చేసిన దాన్ని పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎందుకంటే వేరే ఇన్స్టిట్యూట్లో అలా చేయట్లేదు. దీని ద్వారా ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50 మార్కుల ఎగ్జామ్ని కండక్ట్ చేస్తే స్టూడెంట్ దీంట్లో 25 మార్కులు వచ్చాయి. సో మిగతా 25 మార్కుల్లో నన్ను అడగాలంటే 3 నుంచి 4 అడుగుతాడు. మిగతా చూడండి 3 నుంచి 4 అడగాలి. సో దానికంటే ఇప్పుడు 22 క్వశ్చన్లు పోయినట్టేనా. రోజు అడిగితే ఆయన ముందు నేను తక్కువ అవుతానని నా దగ్గరికి రాడు, ఫ్రెండ్స్ దగ్గర అడగాలి. అందుకని నేను ఏం చేస్తున్నాను, బ్రైట్ అకాడమీ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏంటి, ఈ 50 క్వశ్చన్లు పెట్టిన తర్వాత ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ ఈ క్వశ్చన్ వస్తే ఇంకో క్వశ్చన్ని ఏ విధంగా అడగచ్చు, ఈ క్వశ్చన్ని మళ్ళీ ఏ విధంగా అడగచ్చు. సో అది కూడా ఇక్కడ క్లారిఫై. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే 50కి 50 క్వశ్చన్లు ఆయన తెలుసుకుంటాడు. సో ఇంకోసారి వస్తే అది రైట్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈయన సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. సో వేరే దగ్గర ఏం చేస్తారంటే 1 to B, సో ABCD అని ఇచ్చేస్తారు. అది ఎందుకు వచ్చిందో కూడా చెప్పరు, పోయి ఎత్తుకోవాలి బుక్లో. ఎతికి అంత టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ ఎక్స్ప్లెనేషన్ విని, తర్వాత క్వశ్చన్లు ఎలా అడుగుతున్నాం ఒక అవగాహన, తర్వాత వేరే క్వశ్చన్లు ఎలా పెడుతున్నారో కూడా ఒక 2 అవగాహన ద్వారా మీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా ప్రతిరోజు డైలీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ పెట్టడం ద్వారా మీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో థ్యాంక్ యూ, and share and subscribe the Bright Academy YouTube channel.